ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అలాగే పెద్దలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు శ్రీ చీర్లా మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 శ్రీనివాస్ యాదవ్ గారు నిర్మిస్తున్న షికండి అనే సినిమాను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సినిమాకు డైరెక్టర్ రాజారెడ్డి గారు, మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ అన్నయ్య, అలాగే కెమెరామెన్ హరీష్ గారు. ఈ సినిమాకి నేను హీరోగా వర్క్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ మై సెకండ్ ఫిలిం. నేను ఆల్రెడీ రాజుగారింటి లేడో రోజు అనే సినిమాకు హీరోగా చేశాను. ఈ సినిమాలో నేను హీరోగా చేస్తాను. సబ్జెక్ట్ చాలా బాగా వచ్చిందండి. మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే మేము ఇలాంటి సినిమాలు మరెన్నో చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్గా మీకు అందరికీ తెలుసు, ఈరోజు కొత్త అవతారం షికండి మూవీలో శ్రీ చీర్ల మూవీస్ బ్యానర్ మీద మా సోదరుడు చీర్ల శ్రీనివాస్ యాదవ్, అలాగే నా మిత్రుడు పి రాజారెడ్డి గారు డైరెక్షన్లో, శ్రీనివాస్ యాదవ్ నిర్మాతగా షికండి మూవీలో నేను ఒక పార్ట్ అంటే పాటలు చేశాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా. దాంతోపాటు మాటలు అంటే డైలాగ్స్ కూడా చెప్పిస్తున్నారు. అంటే ఆర్టిస్ట్గా నన్ను ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమాలో. నా పాత్ర పేరు గోఖలే, భగవాన్ గోఖలే. భగవాన్ గోఖలే ఆడైనా మగైనా అటు ఇటు కానీ తేడా అయినా నన్ను గోకితే గోరి కట్టేస్తా. ఇది నా డైలాగు. సో 22 ఏళ్ల సినీ ప్రస్థానంలో నటుడిగా చేయడం ఇదే మొదటిసారి. ఇది ఎలా రూపాంతరం చెందుతుందో నాకు తెలీదు. బట్ నేను మనసా వాచా నా పాత్రని సక్సెస్ఫుల్గా చేస్తానని అనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ రాజారెడ్డి గారు చేయించాలి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనేది ఉంటే శ్రీనివాస్ యాదవ్ గారికి. శ్రీను గారు అద్భుతమైన కథనిచ్చారు. దానికి చింతా శ్రీనివాస్ గారు రెట్టింపు డైలాగులతో దాన్ని రెట్టింపు చేశారు. కెమెరామెన్ హరీష్ గారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడలో చాలా మూవీస్ చేశారు. ఇంకా టోటలీ మాకు అంతా మంచి టీం సెట్ అయింది. సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తాము. ఒక సాంగ్ మలేషియాలో ప్లాన్ చేస్తున్నాము. 3 సాంగ్స్ బెంగళూరులో ప్లాన్ చేస్తున్నాము. మిగతావన్నీ హైదరాబాద్. మీ అందరూ ఆశీర్వాదాలు మాకు ఉంటాయని థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈ సెకండ్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాను. ఈ సందర్భంగా చీర్ల శ్రీనివాస్ యాదవ్ గారికి, డైరెక్టర్ రాజారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సెకండ్ కథ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. సెకండ్ జాతి మీద జరిగిన అన్యాయానికి తిరుగుబాటు చేసే ఒక పవర్ఫుల్ పాత్రలో ఈ క్యారెక్టర్ ఉంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాజారెడ్డి గారికి, చీర్ల శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను నిర్మాతగా మరియు కథా రచయితగా ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి సెకండ్ చిత్రం. యాక్చువల్గా ఈ చిత్రం ఈ మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ మదర్ బేస్డ్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ సకుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా అవుతుంది. మంచి మదర్ అండ్ డాటర్ బేస్డ్ సబ్జెక్ట్ ఇది. ఈ చిత్రానికి దర్శకత్వం పి రాజారెడ్డి గారు వహిస్తున్నారు. మ్యూజిక్ ఇంతకుముందు మనం చెప్పారు సంజీవ్ కుమార్ గారు వహించారు. యాక్చువల్గా తను డైరెక్టర్గా 12-13 సినిమాలు చేశాడు. సాంగ్స్ ఉన్నాయి. 7 సాంగ్ని డిఫరెంట్ ప్లేసెస్లో ప్లాన్ చేస్తున్నాము షూట్ చేయడానికి. సో అలాగే ఈ చిత్రానికి డైలాగ్స్ రాసినటువంటి చింతా శ్రీనివాస్ గారు అద్భుతమైన డైలాగ్స్ అందించారు. యాక్చువల్గా ఆ డైలాగ్స్ ఒక్కొక్కటి ఎలా ఉంటాయంటే అసలు థియేటర్లో భయంకరమైన క్రౌడ్ వస్తుంది ఆ డైలాగ్స్ వింటే. సో అలాంటి మంచి స్క్రిప్ట్తో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాము. సో మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. This is my first movie in Telugu. I did 5 to 6 movies in Kannada and one Tamil movie. First, I have to say thanks to the director and the producer Raja Reddy and the Srinivas for giving me a great opportunity. This subject is a completely family entertainment subject, and I'm doing as a heroine in this movie. Thank you so much. అవునా కాదు సార్, మీరు తీయమనండి, మీరు అడిగితే చేసేస్తుంది. ఒకసారి ప్లీజ్ రిమూవ్ ఏక్ బార్ దేఖేంగే. అసలు నా కళ్ళతోటే పడేసింది అమ్మాయి మొత్తం ఆడియన్స్ని మొత్తం. ఇప్పుడు హంసనందిని ఉందా వదిలేసేయండి.